వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ టీవీ ఛానల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్త కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. జన సైనికులకు కీలక సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గాడిదలు కాసేందుకు కాదు కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది అని జగన్ ఘాటు విమర్శలు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు. సూపర్ 6 అంటూ మోసం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లూరి జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాలలో విచక్షణ రహితంగా విద్యార్థిని కర్రతో కొట్టిన లెక్చరర్. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి తండ్రి. ఉత్పత్తికి కార్మికుల జీతాలకు లింక్ పెట్టే సర్క్యులర్ రద్దు చేయాలని సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్. వైసీపీ వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు చేయడం మానేసి అసెంబ్లీకి రావాలి జనసేన ఎమ్మెల్యే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్త కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్తూరు నుంచి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం. దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆరణ్య శ్రీనివాసులు గారికి, గౌరవ మేయర్ శ్రీమతి సాముద గారికి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, సిఈఓలకు, డిపిఓలకు, ఏపీడీ డ్వామాలకు, డీడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం అనే దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీస్ జన సైనికులకు కీలక సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధిలో జనసేన శ్రేణులు భాగం కావాలన్న పవన్. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు కమిటీలు ఏర్పాటు, ప్రతి కమిటీలో మహిళలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉండాలన్న పవన్. అంతర్గత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఉండాలని సూచన. మా నాన్న నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటారు. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి
మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారు నాకు బాగా తెలుస్తుంది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నేను ఆ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను. నేను కొంచెం ఇద్దరు కూర్చోకూడదని కొంచెం వెనకాల ఉండాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కూర్చుంటారా? థ్యాంక్. మీ దగ్గర కూర్చోళ్ళు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి కానీ మీరు వాడట్లేదు అన్నా కదా. అంటే ఇది అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు నేను నా కూతురు పుట్టినప్పుడు నేను ఇదే పొజిషన్లో అంటే పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఇదేనా అంటే అవి చూసే వాళ్ళకి పెద్దవి కాకపోవచ్చు, బయట ఉద్యోగులు కాని వాళ్ళకి ఏముందిలే అనిపించవచ్చు. కానీ ఒక ఉద్యోగికి ఆ చిన్న ఆ ప్రమోషన్ ఎంత కీలకమో ఒక ఉద్యోగ కొడుకుగా నాకు తెలుసు. అది ఎంత ఆనందం ఉండేదో మాకు తెలుసు. మా ఇళ్ళల్లో అదొక పండగ వాతావరణం ఉంటుంది. జీతాలు పెరగటాలు ఇవన్నీ కంటే కూడా ఏదో ఒక తృప్తి. మేము చేసిన ఒక ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా. సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చేశానని చెప్పట్లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలల మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగాం. ఆ మాట చెప్పడం చెప్తున్నాను. అంటే మంచి ఆశయాలు మంచి చేద్దామన్న తపన ఉండొచ్చు, కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు నాకు కూర్చోబెట్టి ఎవరినో ఒకళ్ళు మా ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు రాని. కొట్టేసాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్. వాళ్ళ చంద్రబాబు నాయుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేసేందుకు గాడిదలు కాసేందుకా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయనకి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితి. 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం
ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీలను చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలుగా అభివర్ణించారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతి మాట అబద్దమని, ఉచిత బస్సు ప్రయాణం పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీలకు పెన్షన్ వంటి హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ ఆరోపించారు. రైతులకు దక్కకుండా పోయింది. 40,000 రావాల్సిన చోట 10,000 ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు. 30,000 మోసం చేసి. మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు రాకుండా పోయింది. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటో, కొక్కో, చీనీ, మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే. ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1,776 రూపాయలు రావాలి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు 1,200 రూపాయలకి ఇస్తారా, 1,300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ విమానాల్లో వెళ్తే అవి పడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? వైసీపీ కుట్రపూరిత ఆలోచనలు ఏమైనా చేస్తుందా? కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది. విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈయన మాట్లాడుతూ ఉంటాడు, మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారో అని. అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు, నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు. అది కనుక మేము కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం. లేదు మేము ఎలా ఇచ్చామో నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో, లేకపోతే ఊరికనే ఇచ్చారా, లేకపోతే ఏంటనేది నీకు చెప్పవలసిన అవసరం లేదు. అదే ఆడిట్ అబ్జెక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల. నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు. మీ నాన్నగారు ఎక్కడున్నారో లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో. విక్టోరియా గారి ఇంట్లో మరణించారు. ఆయన చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే. అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, సింగులర్లో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సింగులర్లో మాట్లాడడం, నువ్వు ఎలా ఇచ్చావో చెప్పమంటావు, నీకు చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వెవరో అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవల్లో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు? నువ్వు అంత నిజాయితీపరుడు అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో, నీ తండ్రిని నువ్వు చూడలేదు అని బందరంతా చెప్తూ ఉంది. ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి
పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోడిని అయిపోతుండే పతనం అయిపోతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు, మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన వీళ్ళ దుర్మార్గానికి నిదర్శనం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరా ఖర్చు పెట్టినా మీరు అంతా మంత్రిమండలిలో ఉన్నారు, ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడారు మీరు? రాళ్ళకి 800 కోట్లు ఖర్చు పెట్టారు, వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి 650 కోట్లు ఖర్చు పెట్టారు, కాటాలకు 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు నువ్వేమైపోయావు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు. ఆయన ఒక సినిమా యాక్టర్, ఒక సినిమా చేస్తే 100,000 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి. నువ్వేంటి నీకేమన్నా బయటికి వెళ్తే ఏమన్నా రూపాయి ఇస్తారా నీకు ఎవడన్నా? నువ్వు ఎలా సంపాదించావు చెప్పు. నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చి నీ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చెప్పు. నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట? వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొనిచ్చేటువంటి పరిస్థితి ఇవాళ. అది తెలుసా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? జాగ్రత్తగా మాట్లాడు. అల్లూరి జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జయంత్ ను జువాలజీ లెక్చరర్స్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లూరు జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జయంత్ ను జువాలజీ లెక్చరర్ విచక్షణారహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లిదండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతపల్లి జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బండి జయంత్ నోట్ బుక్స్ త్వరగా తీయలేదనే నెపంతో జువాలజీ లెక్చరర్ అతి దారుణంగా కర్రతో కొట్టగా విషయం తెలుసుకుని కళాశాలకు వెళ్లి నడవలేని స్థితిలో ఉన్న తమ కుమారుణ్ణి వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామని వారు తెలిపారు. తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని, చదువుకోవడం కోసం కాలేజీకి పంపిస్తే ఏమీ తప్పు చేశాడని ఇంత దారుణంగా కొట్టారని ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రి కోరుతున్నారు. తోడలు కూడా కొట్టారు సార్, పాపం నడలేకపోతున్నారు. అలాగే క్లాస్ రూమ్లోనూ కొట్టింది కాక బయట తీసుకొచ్చి కూడా తనే కొట్టడంట సార్. మరి ఎందుకు ఇలా చేసేలా తెలుస్తారు? పేరు బీజేఎన్, నేను జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బైపీసీ. సార్ జువాలజీ సార్ క్లాస్కి వచ్చారు. ఫస్ట్ పీరియడ్ 10:30 అవుద్ది. సార్ నోట్స్లో అడిగారు చాలామందికి, అందులో నాకు కూడా అడిగారు. రాసాను సార్ నోట్స్లో అని చెప్పారు. చూపి అన్నారు. మెయిన్ నోట్స్ రాసేవరా అంటే రాసాను సార్ అన్నాను. టీసీలో తీసేసాను, యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ రాసావు కదరా అన్నారు. రాసాను సార్ అది తీసాను. మెయిన్ నోట్స్ తీసేసాను. నీకు బలిసిందరా ఇది అది అని వచ్చి నన్ను కర్రతో కొట్టడం జరిగింది. సార్ పేరు ఏం పేరు? అరేనా అజర్ సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ప్లాంట్ కు నాసిరకం ముడి సరుకు అందిస్తూ అవినీతికి పాల్పడుతున్న సీఎండీపై విచారణ జరిపించాలి. ఉత్పత్తికి కార్మికుల జీతాలకు లింక్ పెట్టే సర్క్యులర్ రద్దు చేయాలని సిఐటియు విశాఖపట్నం కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒకే ఒక ప్రశ్న, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గన్లు ఎందుకు లేవు? చట్టం ప్రకారం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 17 ఖచ్చితంగా ప్రతి పబ్లిక్ సెక్టార్ కి సొంత గన్లు సమకూర్చాలి. అన్ని పబ్లిక్ సెక్టార్ కి బిలాయ్, బొకారో, దుర్గాపూర్ అన్నింటికీ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వాటికి కూడా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు లేదు? ఈ పార్లమెంట్ లో సమాధానాలు చెప్పాలని అడుగుతున్నాం. రెండవది, దేశంలో నాణ్యతలో విశాఖ స్టీల్ నంబర్ 1. ప్రపంచానికి ఇతర దేశాలకి 4 సంవత్సరాలు ఎగుమతులు వరుసగా చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. నాణ్యతలో అంత అవార్డులు వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కి ఆ నాణ్యతను దెబ్బకొట్టాలని ఇప్పుడు సీఎండీగా ఉన్నటువంటి సక్సేనా కంకణం కట్టుకున్నాడు. అందుకనే నాసిరకం క్వాలిటీని వాడి ఈ రోజు ఉత్పత్తులు అనేటువంటిది తీవ్రంగా పడిపోయేటట్టు చేశాడు. ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది. ఖనిజాల ముడి ఖనిజం ఖరీదు 60
65% నుంచి 64% నుంచి 75% పెరగడానికి ఎవరు కారకులు తేల్చాలి ఇది. అందుకని ఈరోజు స్టీల్ మంత్రి స్వయంగా కుమారస్వామి విశాఖపట్నం వస్తారని, నోవోటెల్లో సదస్సులో పాల్గొంటారని సమాచారం మీడియాలో వచ్చింది, అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఇప్పుడే తెలిసిన సమాచారం ఆయన అబ్స్కాండ్ అయ్యారు, రాలేదు. అందుకని ఆయన వస్తే ఆయన కోరాం. వారికి స్టీల్ ప్లాంట్ విషయాన్ని తెలియజేయడానికి, నాసిరకం స్టీల్ వాడేవాడు దర్యాప్తు చేయడానికి యాక్షన్ తీసుకుంటారా లేదని మేము అడగాలని చెప్పేసి అనుకున్నాం. కానీ వారు ఈ రోజు రాలేదు. అయినా పార్లమెంటు నుంచి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మికుల మీద కక్ష సాధింపులు చేస్తున్నారు, కార్మికుల మీద ఆరోపణలు చేస్తున్నారు. పని చేయట్లేదని, గోస్ట్ కార్మికులని, వైట్ ఎలిఫెంట్ అని రకరకాలైనటువంటి తప్పుడు ఆరోపణలతో ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద బదనాం చేసేటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళ జీతాలు సగానికి సగం కూడా రాకుండా కోతలు విధిస్తున్నారు, ఉత్పత్తితో ముడిపెడుతున్నారు. ఇవన్నీ తప్పుడు చర్యలు. పొగబెట్టి పొమ్మున్నట్టుగా కార్మికులందరినీ పారిపోయేట్టు చేయాలంటున్నారు. ఇప్పటికే 10,000 మందిని తొలగించారు. నిర్వాసితులు లాంటి వాడు, భూములు కోల్పోయిన వాడు. గారా మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్ కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు సిద్ధం చేశాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రతపై తన విధానాన్ని మరియు ప్రధాన లక్ష్యాలను ఈ విధంగా స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే నీరు భావనతో రాష్ట్రంలో బరువును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు నీటి నిర్వహణను సరైన విధంగా ఆప్టిమైజ్ చేయడానికి ఒక రాష్ట్రం ఒక నీరు అనే భావనను ఆయన ప్రతిపాదించారు. అంటే అన్ని నదులు అనుసంధానం చేయడం, పోలవరం నుండి బనకచెర్ల అంటే అనంతపురం దాటి రాయలసీమలో అంతవరకు నీటి పంపించడం, మళ్ళీ పోలవరం నుండి ఇచ్చాపురం వరకు నీటిని పంపించడం, అలాగే నాగావళి అనుసంధానించడం, అక్కడి నుండి బహుళ నదిని అనుసంధించడం. అంటే ఇక్కడ నీరుండి అక్కడ లేకపోతే ఇట్లు నీరు వచ్చేస్తుంది, అక్కడ నీరుండి ఇటు లేకపోతే అటు నీరు ఇటు తీసుకురావచ్చు. దానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ ప్రతిపాదన చాలా పెద్ద ఎత్తున కొన్ని 50,000 పైచిలుకు కోట్లతో ఆయన ఈ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగా పోలవరం 27 సంవత్సరం కల్లా మన గోదావరి పుష్కరాల లోపల పూర్తి చేయడానికి ప్లానింగ్. ఈ గోదావరి నీరే పట్టిసీమ కూడా పంపించి కృష్ణా నది దగ్గర విజయవాడలో నీరు ఉంచినందువల్ల మనకు శ్రీశైలం డ్యామ్ నీరు కిందకు వదలకుండా అక్కడ ఉంచుతున్నందువల్ల అక్కడ నుండి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఊరికి కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపైనే దృష్టి సాధించిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. వైసీపీల వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడం తమకు సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో నేడు ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావటం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కూటమి నాయకత్వం, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరూ పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి, లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్నీ ఇదైపోవాలి. అరే, మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది
ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలను అడుగుతాం? మీ శాపనార్థాలు ఏంటి? తట్టుకోలేకపోతున్నారా? అభివృద్ధిని, సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో